అందరికీ నమస్కారం. గొర్రెల పెంపకంలో ఉన్నవాళ్లకి అధిక లాభాలు సంపాదించాలంటే ఏం చెయ్యాలి? చాలా మార్గాలుంటాయి. కానీ ఒక్క చిన్న మార్పుతో, అవును, జస్ట్ ఒకే ఒక్క మార్పుతో మంద భవిష్యత్తునే మార్చేయొచ్చని తెలుసా? ఈరోజు మనం దాని గురించే మాట్లాడబోతున్నాం. అదే విత్తన పొట్టేళ్ల మార్పిడి. చాలా ముఖ్యమైన విషయం ఇది. వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. మీ మందలో గొర్రెపిల్లలు ఎందుకో మరి తరచుగా నీరసంగా ఉంటున్నాయా? ఎంత మంచి మేత వేసినా సరిగా బరువు పెరగట్లేదా? ఇలాంటి ఇబ్బంది పడుతుంటే ఇదేదో మీ ఒక్కరి సమస్య అనుకోకండి. చాలామంది రైతులు ఇదే సమస్య ఫేస్ చేస్తున్నారు. కానీ దీనికి ఓ సింపుల్ సొల్యూషన్ ఉంది. అదేంటో చూద్దాం. ఎక్కడ చూడండి, మనకు రెండు మందలు కనిపిస్తున్నాయి. ఒక పక్కన ఆరోగ్యంగా బలంగా ఉన్న పిల్లలతో కళకళలాడుతూ లాభాల్లో నడుస్తున్న మంద. ఇంకో పక్కనేమో బలహీనమైన పిల్లలతో ఎందుకో తెలియని కారణంతో నష్టాల్లో ఉన్న మంద. చూడ్డానికి రెండూ గొర్రెలే, కాని ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఎందుకొచ్చింది? దాని వెనుక ఓ చిన్న సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు మందలో మనకు తెలియకుండానే పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం పేరే అంతరప్రజననం లేదా ఇన్బ్రీడింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఒకే మందలో ఒకే పొట్టెల్ను చాలా కాలం పాటు ఉంచేస్తే ఏమవుతుంది? అది దాని పిల్లలైన ఆడగొర్రెలతోనే జతకడుతుంది. ఇది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అంటే దగ్గర రక్త సంబంధం అన్నమాట. ఇది మనుషుల్లో ఎంత ప్రమాదమో గొర్రెల్లో కూడా సేమ్ అంతే ప్రమాదం. సో దీనివల్ల వచ్చే పెద్ద సమస్య ఏంటంటే, ఇలా అంతర ప్రజననం వల్ల పుట్టిన పిల్లలు చాలా బలహీనంగా ఉంటాయి. వాటికి రోగాలను తట్టుకునే శక్తి అంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ. మెల్లమెల్లగా మంద మొత్తం ఆరోగ్యం పాడైపోతుంది. మీకు గుర్తుందా, మనం మొదట మాట్లాడుకున్నాం, పిల్లలు నీరసంగా ఉంటున్నాయని, సరిగ్గా పెరగట్లేదని. ఆ సమస్యలన్నిటికీ అసలు కారణం ఇదే, ఈ అంతర ప్రజననమే. అయితే కంగారు పడాల్సిన పని లేదు. ఇంత పెద్ద సమస్యకు చాలా చిన్న, తేలికైన పరిష్కారం ఉంది. అదేంటో ఇప్పుడు రెండో సెక్షన్లో చూద్దాం. ఆ పరిష్కారమే విత్తన పొట్టేళ్ల మార్పిడి. పేరు వినడానికే ఏదో పెద్దగా అనిపించినా ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఏమీ లేదండి, మన మందలోని పొట్టేలును వేరే ఊర్లో ఉన్న ఇంకో రైతు మందలోని పొట్టేలతో మార్చుకోవడమే, అంతే. కానీ దీని రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల అంతర ప్రజననం ఆగిపోయి మన మందలోకి కొత్త రక్తం వస్తుంది. మరి ఈ సింపుల్ టెక్నిక్ని పాటిస్తే మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ముఖ్యంగా మూడు పెద్ద ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, జన్యుపరమైన అభివృద్ధి. 2, మంద మొత్తం ఆరోగ్యంగా ఉండటం. 3, సంతానోత్పత్తి పెరగడం. వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా మాట్లాడుకుందాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైంది, జన్యుపరమైన అభివృద్ధి. ఇది మన మంద భవిష్యత్తుకు మనం వేసే ఒక గట్టి పునాది లాంటిది. ఆలోచించండి, పునాది బలంగా ఉంటేనే కదా ఇల్లు బలంగా ఉండేది. సేమ్ అలాగే మంచి జన్యువులుంటేనే మంద బలంగా ఉంటుంది. కొత్త పొట్టేలు మందలోకి రాగానే ఫస్ట్ అంతర ప్రజననం ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పుట్టే పిల్లలు చాలా బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వేగంగా పెరుగుతాయి కూడా. దీనివల్ల నేరుగా మాంసం దిగుబడి పెరుగుతుంది, ఉన్ని క్వాలిటీ కూడా చాలా మెరుగవుతుంది. అంటే ఫైనల్గా తక్కువ టైంలోనే మన పెట్టుబడికి మంచి లాభాలొస్తాయన్నమాట. ఇక రెండో బెనిఫిట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యకరమైన మంద. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన మంద ఎంత ఆరోగ్యంగా ఉంటే డాక్టర్లకి, మందులకి పెట్టే ఖర్చు అంత తగ్గుతుంది. సింపుల్ లాజిక్, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. కొత్త జీన్స్ మందలోకి రావడం వల్ల వాటికి న్యాచురల్గానే రోగాలతో పోరాడే శక్తి పెరుగుతుంది. అంతేకాదండోయ్, పొట్టేళ్లను మార్చుకునేటప్పుడు ఆ టైంలోనే వాటికి నట్టల మందులు వేయించడం, వ్యాక్సిన్లు వేయించడం లాంటివి కూడా చేసేయొచ్చు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్మాట. పొట్టేలు మారుతుంది, దాంతోపాటే మంద ఆరోగ్యం కూడా సెట్ అయిపోతుంది. ఇక మూడో ప్రయోజనం, ఇది మన మంద సైజును ఫాస్ట్గా పెంచుతుంది. అదే పెరిగిన సంతానోత్పత్తి. దీనివల్ల మన వ్యాపారం కూడా డైరెక్ట్గా పెరుగుతుంది. కొత్త పొట్టేలుతో క్రాసింగ్ వల్ల గొర్రెలలో సంతానోత్పత్తి రేటు బాగా పెరుగుతోంది. అంటే ఎక్కువ గొర్రెపిల్లలు పుడతాయన్నమాట. అంతేకాదు, కవల పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. అంటే ఏంటి, ఒక్క ఏడాదిలోనే మన మంద సైజ్ డబుల్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఓకే, బెనిఫిట్స్ అన్నీ చూసాం కదా, భలే ఉన్నాయి. కానీ ఈ పద్ధతిని పాటించేటప్పుడు
మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవి చాలా ముఖ్యం. వాటి గురించే ఈ 4వ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఇక్కడ రెండు రూల్స్, కానీ చాలా ఇంపార్టెంట్. రూల్ నంబర్ 1, ప్రతి ఏడాదికి లేదా 2 ఏళ్లకొకసారి ఖచ్చితంగా పొట్టేళ్లను మార్చేయాలి. ఇక రూల్ నంబర్ 2, మనం మార్పిడి కోసం తెచ్చే కొత్త పొట్టేళ్లను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. దాని వయసెంత, ఆరోగ్యంగా ఉందా, చురుగ్గా కదులుతోందా, కాళ్లు గట్టిగా ఉన్నాయా, జబ్బు లక్షణాలేమైనా కనిపిస్తున్నాయా అని అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే సింపుల్ విషయం, మంచి విత్తనం వేస్తేనే మంచి పంట వస్తుంది. అలాగే మంచి పొట్టేలుంటేనే మంచి పిల్లలు పుడతాయి. సరే, ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ మార్పిడి పద్ధతిని పాటిస్తే ఫైనల్గా మనకొచ్చే రిజల్ట్ ఏంటి? ఈ మొత్తం కాన్సెప్ట్ని ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు. ఆలోచించండి, ఒక పొట్టెలను మార్చుకోవడానికయ్యే ఖర్చు పెద్దగా ఉండదు. కానీ దానివల్ల మంద మొత్తం ఆరోగ్యంగా ఉండి ఉత్పాదకత పెరిగి మనకొచ్చే లాభం మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఇంత సింపుల్గా చేసే ఈ ఒక్క చిన్న మార్పిడి మన మంద భవిష్యత్తును ఎంత అద్భుతంగా మార్చగలదు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు తీసుకునే ఈ చిన్న స్టెప్ రేపు మన గొర్రెల పెంపకంలో ఒక పెద్ద సక్సెస్కి దారితీయొచ్చు. ధన్యవాదాలు.